ఎక్కడ కూడా ఇక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగం అనేది ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయట్లేదు సార్. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే లోకేష్ గారు మన కూటమి నాయకులు చెప్తారో వాటి మీద పోలీసులు ప్రవర్తన పనిచేసి తప్పుతున్నారు తప్ప ఎక్కడ కూడా కనీసం సిస్టమ్ పాటించడం కానీ రూల్స్ పాటించే పరిస్థితి కానీ ఎక్కడ కానీ లేదు. అందుకే ఇప్పుడు ఇందాక హోమ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిందంటారు. హోమ్ డిపార్ట్మెంట్ డ్యూటీ ఎక్కడ చేస్తుంది? హోమ్ డిపార్ట్మెంట్ ఏమి డ్యూటీ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు వీళ్ళు చెప్పిన వాళ్ళు అరెస్ట్ చేయడం, వీళ్ళు చెప్పిన వాళ్ళు తప్పుడు కేసులు పెట్టడం, వీళ్ళు చెప్పినట్టుగా నడవడమే తప్ప స్వేచ్ఛగా స్వతంత్రంగా నడిచే పరిస్థితి ఎక్కడైనా హోమ్ డిపార్ట్మెంట్కి ఉందా? హోమ్ మినిస్టర్గా ఉన్నారంటే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని దోపడతాం తప్ప ఎక్కడైనా కానీ ఆమె పరిపాలన మీదుగా గ్రిప్ కానీ మా పోలీసు శాఖ మీద రివ్యూలు కానీ పోలీసు శాఖలో జరుగుతున్న అరాచకుల గురించి మాట్లాడతాం కానీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాటి మీద మాట్లాడతాం కానీ ఎక్కడైనా పరిస్థితి కనపడుతుందా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు, గోండాయిజాలు, రౌడీజాలు ఏదో మాయ మాటలు చెప్పి మోసం మాటలు చెప్పి గద్దెనెక్కారు తప్ప ఆ తర్వాత వాళ్ళలో చిత్తశుద్ధి అనేది లేకపోవడం చాలా బాధాకరం. వీటన్నిటి కూడా ఇప్పుడు మన రాష్ట్రాన్ని తీసుకెళ్ళి వేరే ఢిల్లీలో అక్కడ కూడా మన పరుగు పోతుందంటే వీళ్ళు చేసే తప్పుడు పనులే సార్. ఇవన్నీ కూడా కేవలం తప్పుడు పనులే. ఏదైనా మాట్లాడాలంటే కేసు పెట్టడం. ఇప్పుడు నిన్న బోమన కరుణాకర్ రెడ్డి గారు సాక్షాత్తు రోడ్డు మీద విగ్రహాన్ని సాక్షాత్తు అన్ని ఛానల్స్ ద్వారా కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న సోషల్ మీడియా ద్వారా చూపెడితే అదే విష్ణుమూర్తి కాదు శనీశ్వరుడు. శనీశ్వరుడు అయితే దేవుడు కదా? దేవుని రోడ్డు మీద పడేస్తారా? ఏదో 2 ఏళ్ళ నుంచి ఉంది ఆయన చైర్మన్ ఉన్నప్పుడు మీరేం చేస్తారు? మరి దాదాపు మీరు కూడా వచ్చి 15 నెలలు అయింది కదా. ఏమైపోతారు మీరు అందరూ కలిసి? చూపెడితే మళ్ళీ కేసు పెడతావా? ఎక్కడికి వెళ్తుంది సార్ ఈ రాష్ట్రం అసలుకి? మరి గతంలో మీరే ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడితే అక్కడ దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళి గందరగోళాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నట్లున్నాయి కదా. దారుణంగా సార్ ఒకటి సార్, గత 2019 నుంచి 24 లోపల మనకు కోవిడ్ రాబట్టి కొన్ని దుష్ట శక్తులు ఈ ప్రభుత్వం మీద కుట్ర జల్లడానికి, అప్పట్లో ఉన్న ప్రభుత్వం మీద కుట్ర జల్లడానికి అప్పుడు చేసిన తప్పుల్ని మనం అనేక విధాలుగా మనం వాటిని గట్టిగా అడ్డుకోగలిగాము. అదేవిధంగా ఆ తప్పులను సరిచేసాం కూడా. కానీ ఇప్పుడు కేవలం ప్రభుత్వమే కుట్రలు చేస్తుంది. ప్రభుత్వమే ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎప్పుడే కానీ ముక్కోటి ఏకాదశికి అంతమంది చనిపోవడం ఎప్పుడైనా మీరు చూసుంటారా? మీరు కూడా చాలా సీనియర్ జర్నలిస్ట్ కదా. తిరుపతిలో ఎప్పుడైనా సరే అంతమంది చనిపోవడం కానివ్వండి. సింహాచలంలో చందనోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా ఒక డేట్కి వస్తుంది. అటువంటి చందనోత్సవానికి అంతమంది చనిపోవడం కానివ్వండి. ఇప్పుడు నేను అనేది పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పుచ్చుకున్నారు. ఆయన ఒకసారి క్రిస్టియన్ అని చెప్తారు, ఒకసారి ముస్లిం అని చెప్తారు. సరే ఇప్పుడు సనాతన ధర్మం తీసుకున్నాడు ఆయన. ఆ సనాతన ధర్మ వ్యక్తి వీటన్నిటికీ ఎందుకు మాట్లాడరండి? ఏదో ప్రాయశ్చిత్త దీక్షలు అంటారు, వారాహి డిక్లరేషన్ అంటారు. ఇన్ని తప్పులు జరుగుతుంటే, ఇన్ని తప్పులు తిరుమల తిరుపతి దేవస్థానం జరుగుతుంటే కనీసం నోరెత్తలేని మాట్లాడినన్ని సనాతన ధర్మ అయినా కావచ్చు. అదేవిధంగా తప్పులు చూపెడుతున్న వాళ్ళ మీద తప్పులు కేసు పెడుతుంటే హిందువుల మనోభావాలు ఏమైపోతుంటే సరే ఇక్కడ ఏమవుతాయి హిందువుల మనోభావాలు? నిన్న నేను చూశాను ఆ టీటీడీ బోర్డు మెంబర్లు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి అది మన శనీశ్వర విగ్రహం అని చెప్పని. శనీశ్వర విగ్రహం అయితే దేవుడు కదా అతను. ఆ దేవుడి విగ్రహాన్ని భద్రపరచాల్సిన బాధ్యత మీ మీద లేదా? అంటే రోడ్డు మీద మందు బాటిల్స్ ఉన్న చోట దేవుడి విగ్రహాలు పెడతారా మీరు చేసేది? ఇదేనా మీరు చేసే ఈ సనాతన ధర్మం అంటే దీని కింద వస్తుందా మీకు? చాలా బాధాకరం సార్. ఎందుకంటే ఈ 15 నెలల్లో ప్లీజ్ కంటిన్యూ సార్, చెప్పండి సార్ ప్లీజ్. దాంతోపాటు ఈ మీ దగ్గరే కదా దేవస్థాన భూమి ఎగ్జిబిషన్, దేవస్థాన భూమిలో ఎగ్జిబిషన్ ఏమిటి, గోల్ఫ్ కోర్స్ ఏమిటని కూడా హైకోర్టు అడిగిందట. మీ దగ్గరే కదా, మీ నియోజకవర్గం అనుకుంటా కదా సార్. కాదు పక్కన ఎంత దుర్మార్గం అంటే అండి ఇది. గొల్లపూడిలో దాదాపు సుమారు 400 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అండి అది. దానిని సార్ సాక్షాత్తు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు 5 ఎకరాలేమో మన గోల్ఫ్ కోర్టుకి ఇవ్వండి, 35 ఎకరాలు ఎగ్జిబిషన్ సొసైటీకి ఇవ్వమని చెప్పని అది కూడా కేసీఆర్ చిన్ని గారు నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో చేసిందన్నమాట. ఇదంతా కలిపి సార్ దేవస్థాన భూములకి కొన్ని విధి విధానాలు ఉంటాయి సార్. దాని ప్రకారం పోవాల్సింది తప్ప మన ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే కుదిరే పరిస్థితి కాదు. అంటే నారా లోకేష్ గారు తెలుసుకోవాల్సిన అవసరం, దేవస్థానం చట్టం మీద కూడా కొంచెం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ భూముల్ని ఎట్లా పడితే అట్లా వాడేయడం, ఎట్లా పడితే అట్లా లీజులకు ఇచ్చేయడం, ఎట్లా పడితే అట్లా మన సొంత వాళ్ళకి ఇచ్చేద్దాం అంటే కుదిరే పరిస్థితి కాదు. దానికోసమే ఏదైతే కలెక్టర్ రాసిన లెటర్ల మీద హైకోర్టు తప్పు పట్టింది. అదేవిధంగా ఇప్పుడు విజయవాడ ఉత్సవం పేరుతో
కోట్ల రూపాయలు లూటీ చేయడానికి ఒక మీడియా సంస్థను అడ్డం పెట్టుకొని ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ దాన్ని విపరీతంగా కోట్ల రూపాయలు దోచుకోవడానికి మార్గం చేసుకొని 56 రోజులు ఎగ్జిబిషన్ అని చెప్పని దాంట్లో లేనిపోయిన పెట్టినా కానీ హైకోర్టు మందలించినా కానీ హైకోర్టు మీరు వేసిన మట్టి ఇసుక కంకర తీసేయమని చెప్పినా కానీ మళ్ళీ నిన్న రాత్రి కూడా దాన్ని ఆ ల్యాండ్ని మళ్ళీ మట్టితో దాన్ని కప్పిపట్టే విధంగా మళ్ళీ అక్కడ ఇదే ఎగ్జిబిషన్లు నడిపే విధంగా చేయడం చాలా బాధాకరం సార్. నేను ఒకటే చెప్తున్నా సార్, మీకు హిందూ ధర్మం మీద ప్రేమ ఉంటే కనుక ఇక్కడ దసరా నవరాత్రులు జరుగుతుంటే ఈ కేసీఆర్ చిన్ని ఒక్కరోజు కూడా రివ్యూస్లో పార్టిసిపేట్ చేయలేదు సార్. పబ్లిక్లకి ఏ విధంగా దర్శనం ఇప్పించాలి, ఏ విధంగా భక్తులకి సౌకర్యాలు కల్పించాలి, ఏ విధంగా అమ్మవారి దర్శనం శీఘ్రగతం చేయాలి అని చెప్పని దాని మీద ఈ రోజు వరకు కూడా ఒక్క మీటింగ్ పెట్టకుండా విజయవాడ ఉత్సవం అని చెప్పని వాటి మీద హోటల్స్లో రివ్యూ పెట్టుకోవడం, వాటిల్లో డబ్బులు ఏ విధంగా సంపాదించాలని చెప్పడం, సినిమా యాక్టర్లు తీసుకొచ్చి డ్యాన్సులు చేద్దామని చెప్పడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు సార్. హిందూ మతాన్ని హిందూ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి నిదర్శనమే నిన్న ఏదైతే విజయవాడ ఉత్సవం అని చెప్పని దేవుడి స్థలం 40 ఎకరాలు కబ్జా చేయాలనుకున్నారో దానికి నిదర్శనం. దానికి తప్పకుండా హైకోర్టులు మొట్టిగా వేసినప్పటికీ కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు. ఇంకా ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నేను చెప్పేది కేసీఆర్ చిన్ని కావచ్చు, కొల్లు రవీంద్ర కావచ్చు, తెలుగుదేశం ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో దేవుడి స్థలాల జోలికి వెళ్ళబాకండి. గతంలో ఎన్నడూ లేని విధంగా మీరు చేస్తున్నారు. దేవుడి స్థలాల్ని పప్పు బెల్లంలాగా పంచిపెడతానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏదైతే అమ్మవారి ఖ్యాతిని తగ్గించే విధంగా అమ్మవారి ఖ్యాతిని పెంచాల్సింది పోయి అమ్మవారి ఖ్యాతిని తగ్గించి మేము దీనికి పోటీగా వేరే ఉత్సవాలు పెడతాము, మేము అక్కడ ఎగ్జిబిషన్లు పెడతాము, తినుబండరాలు పెడతాము, మీరు అందరూ అక్కడికి వచ్చేసేయండి అని చెప్పని స్టాల్స్ 10x10 స్టాల్స్ 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు అద్దెలకు ఇచ్చే విధంగా ఇది అంటే మామూలుగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉంటారు కదా సార్, ఆ విధంగా దేవాదాయ శాఖ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఈ బ్రోకరేజ్ చేసుకుంటూ కోట్లు గణించే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ కావచ్చు, అదేవిధంగా ఒక మంత్రులు కావచ్చు, ఈ విధంగా పనిచేయడం చాలా బాధాకరం. దీన్ని మేము పూర్తిగా ప్రజలతోనే అడ్డుకుంటాము. అమ్మవారికి హిందూ ధర్మాన్ని కాపాడడానికి తప్పకుండా మేమందరం కృషి చేస్తామని మీ ద్వారా మేము తెలియపరచుకుంటాం సార్. రైట్. ఇక కొసన శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు 2 కీలకమైన పాయింట్లు, మీరు న్యాయవాది కాబట్టి మెరిట్ని ఎలా విస్మరిస్తారు అని ఇప్పుడు టీచర్ల నియామకాలకు సంబంధించి ఒక వ్యాఖ్య చేసింది హైకోర్టు, ఉత్తర్వు ఇచ్చింది. దీని ఎఫెక్ట్ ఇప్పుడు మరి టీచర్ల నియామకాల మీద ఎట్లా ఉండే అవకాశం ఉంది? 2 ఛార్జ్షీట్లు వేసిన తర్వాత మళ్ళీ దర్యాప్తు ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సో ఈ రెండింటిని మీరు ఎట్లా చూస్తారు యాజ్ ఎ లాయర్? నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం. అలాగే నమస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే నిన్న హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులో మెరిటే ప్రాతిపదికగా తీసుకోవాలి, అంతేగాని మెరిట్ కాకుండా వేరే అంశాలను ప్రాతిపదికగా తీసుకోవడం అనేది చట్టం ఏ విధంగా కూడా ఆమోదించదో ఆ విషయాన్ని స్పష్టంగా హైకోర్టు వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రెండో అంశం కాదు ఈ ఛార్జ్ షీట్లు కాదు నాకు కావాల్సిన సమాచారం మీ దగ్గర విశ్లేషణ ఉంటే చెప్పండి, లేకపోతే మీకు సమాచారం లేకపోతే పక్కదానికి వెళ్ళిపోండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ పోస్టింగ్లు అవన్నీ ఇచ్చేస్తున్నారంట కదా, ఇప్పుడు ఇవన్నీ ఆగుతాయా లేకపోతే ఏమిటి? మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా? మీరు ఆ వార్త చదివింటే మీకు ఏమనిపించింది? అది పాయింట్. పోస్టింగ్స్ ఇవ్వడానికి ఎలా సాధ్యం అవుతుందంటే ఆపాల్సిన అవసరం ఉంది. కోర్టు ఒకసారి ఒక అభ్యంతరాన్ని లేవనెత్తిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకొని కోర్టు ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వాలి తప్ప దానికి భిన్నంగా చేసుకెళ్ళడానికి అయితే అవకాశం లేదండి. ఒకవేళ చేసినా కూడా అవి రద్దు అవుతాయి. కోర్టు ఏ విధంగా అయితే మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి చెప్తా ఉన్నప్పుడు అందుకు భిన్నంగా కనుక ప్రభుత్వం కనుక ఏదైనా అపాయింట్మెంట్ చేస్తే దానివల్ల సఫర్ అయినటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్తారు కదా తప్పనిసరిగా. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ దాన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. ఓకే, మరి ఇప్పుడు అదేం జరుగుతుంది? దానివల్ల లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా టీచర్ల నియామకాలు వ్యవహారం. మరి ఈ తీర్పు ఉంటుంది. మరి ప్రభుత్వం అలా వ్యవహరిస్తున్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మెరిట్ ప్రకారం ఇవ్వాలి, దాన్ని భిన్నంగా ఇస్తున్నప్పుడు బాధ్యతలు తప్పనిసరిగా మరి కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్.